Good morning dear aspirants, welcome to my channel. Friends, 6th class already content complete అయిపోయింది. మెథడ్ 2 పార్ట్స్ చేసి మెథడ్ కూడా నేను 50 బిట్స్ చేశాను. ఇప్పుడు 7th క్లాస్ కంటెంట్ సెమిస్టర్ 1 నుంచి 2 లెసన్స్ అంటే కొంతమంది టాపిక్ వైజ్ చేయమంటున్నారు కాబట్టి మనకి ఎంత కుదిరితే అంత 2 బిట్స్ అంటే ఈజీగా డైరెక్ట్ బిట్స్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, జాబ్ రావాలి అన్న కోరిక అది మైండ్లో ఉండటమే కాదు, ఆ కోరికను అమలు చేయడానికి మనం కష్టపడకుండా ఏది రాదు. సో మీ టైం వేస్ట్ అవ్వకూడదని ఎక్కువ టైం మాట్లాడట్లేదు, కానీ మనలో డిఎస్సి రావాలని కోరుకుంటే మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటాం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేద్దాం. ఈజీ బిట్స్ 7th క్లాస్ అన్నాను కదా, సెమిస్టర్ 1 ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ అయితే లేకుండా ఉండరు కదా. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు లైన్ టు లైన్ చదివేసేయండి. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని కాదు. కానీ చూడండి, ఇప్పుడు ఫస్ట్ యూనివర్సల్ అనేది ఏ భాషా పదం? యూనివర్సల్ అనేది ఏ భాషా పదం? లాటిన్. విశ్వం సెకన్కి ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? విశ్వం సెకన్కి ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? 70 కిలోమీటర్లు. టెలిస్కోప్ను తయారు చేసింది గెలీలియో. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు, నేర్చుకుంటారు. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? బిగ్ బ్యాంగ్. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు? బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది జార్జిస్ లెమైటర్. విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఒక అంచనా అనమాట. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 125 మిలియన్లు గెలాక్సీలు ఉన్నాయని అంచనా. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. అంటే ఏంటి? భూమి చుట్టూ మిగతా అవన్నీ తిరుగుతున్నాయి అని చెప్పింది టాలమీ, అందుకే భూకేంద్రక సిద్ధాంతం అని చెప్పారు అతను. నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అంటే అభివృద్ధి చేసింది ఎవరు? ఇమాన్యుయల్ కాంట్. నిహారిక పరికల్పన సిద్ధాంతం ప్రతిపాదించింది లేకపోతే అభివృద్ధి చేసింది ఎవరంటే ఇమాన్యుయల్ కాంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ఎక్కువసార్లు జీకేలు అడుగుతున్న బిట్టు. ఎన్విరాన్మెంట్ అనే పదం ఏ పదం నుంచి ఆవిర్భవించింది? ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి. ఎన్విరాన్మెంట్ అనే పదం ఏ పదం నుంచి ఆవిర్భవించింది అంటే ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఆవిర్భవించింది. కొంచెం నోట్స్ అయితే స్పీడ్గా రాశాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. భూమి యొక్క రాతి పొరను ఏమంటారు? శిలావర్ణం. భూమి యొక్క రాతి పొరను ఏమంటారు? శిలావర్ణం. గ్రీకు పదమైన స్పైరా అంటే అర్థం. స్పైరా అంటే గోళం లేదా బంతి. ఓకే. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. మైదానాలు పీఠభూములు ఏ శ్రేణి భూస్వరూపాలు? అంటే ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి అని విభజించారు కదా. ఇక్కడికి వచ్చి మైదానాలు పీఠభూములు ఏ శ్రేణి కింద వస్తాయి? ఈ భూస్వరూపాలు 2వ శ్రేణి. మొదటి శ్రేణిలోనేమో మహాసముద్రాలను ఉంటాయి. భూమి ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? 3 పొరలు. భూమి యొక్క ఉపరితలం సుమారు ఎన్నవ వంతు నీటితో ఆవరించి ఉంది? 71% ఉంది, 2/3. ఓకేనా. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. వాయువులు వచ్చి నైట్రోజన్ వాయువు యొక్క శాతం ఎంత? 78%. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. చాలా ఇంపార్టెంట్, జీకే పరంగా కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో చూడండి, కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో మొక్కలకు సహాయపడే వాయువు CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలో మొక్కలకు సహాయపడే వాయువు CO2. ఫోటోసింథసిస్ అంటారు కదా. బయోస్ అంటే జీవం. మానవులతో ఏర్పడిన పరిసరాలని మానవ పర్యావరణం అంటారు. ఇక్కడ బిట్ చూడండి, మానవులతో ఏర్పడిన పరిసరాలని మానవ పర్యావరణం అంటారు. పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న వాతావరణమే పరిసరాలు. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయాన్ని ఏమంటారు? విపత్తు అంటారు. ఫ్రెండ్స్, లైక్ చేయండి.
విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది ఏ పంచవర్ష ప్రణాళిక? ఇది కూడా ఇంపార్టెంట్. విపత్తు నిర్వహణ అంటే ఇక్కడ అభివృద్ధి అంశం అనే నిర్ణయించబడింది ఏ పంచవర్ష ప్రణాళికలో? 10వ పంచవర్ష ప్రణాళిక. విశ్వంలో రెండు వస్తువుల మధ్య ఉన్న ఆకర్షణ శక్తిని ఏమంటారు? గురుత్వాకర్షణ శక్తి అంటారు. భూమధ్యరేఖ ప్రాంతంలో సగటున వర్షపాతం 150 సెంటీమీటర్లు. అమెజాన్ ప్రాంతంలో ఆటవిక సమాజంలో సమూహాలు రెడ్ ఇండియన్లు. అమెజాన్ ప్రాంతంలో ఉండే సమూహాలు ఆటవిక అంటే అక్కడ ఉండే అడవిలో ఉండే జాతులు అన్నమాట, రెడ్ ఇండియన్స్. వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి వర్షపాతం వస్తే అలాంటి లక్షణం ఉన్న మండలాన్ని ఏమంటారు? మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు అంటారు. వేసవిలో పొడిగా ఉంటుంది, శీతాకాలంలో వర్షాలు వస్తాయి. స్టెప్పీ ప్రాంతంలో వ్యవసాయం విస్తృత వ్యవసాయం అంటే యంత్రాలతో చేసే వ్యవసాయం అన్నమాట. మనుషులు తక్కువగా ఉంటారు, యంత్రాలు ఎక్కువగా పనిచేస్తాయి. స్టెప్పీ ప్రాంతం. ఎత్తైన గడ్డి భూములు అంటే 1 నుంచి 6 మీటర్ల వరకు ఎత్తు వరకు పెరుగుతాయి. ఆ ప్రాంతం ఏమంటారంటే సవాన్నాలు అంటారు. ఫర్ వాణిజ్యం గల ప్రాంతం. ఇది డిఎస్సిలో వచ్చింది ఒకసారి బిట్టు. టైగా ప్రాంతం. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో ఉండే అరణ్యాలు సతత హరితారణ్యాలు. ఎప్పుడు పచ్చగా ఉంటాయి, సతత హరితారణ్యాలు. ప్రభుత్వాల ఆధీనంలో ఉండే అడవులు రిజర్వ్డ్ అడవులు అంటారు. ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి, అక్కడ వేరే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. చిత్తడి అడవులని వేటికి పేరు? చిత్తడి నేలల్లో ఉంటాయి మడ అడవులు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయి. టేకు, సాల్, వెదురు, చందనం, రోజ్వుడ్ వంటి వృక్షాలు పెరిగే అడవులు. ఆకురాల్చే అడవులు. 2019 లెక్కల ప్రకారం ఇండియాలో అటవీ ప్రాంతం ఎంత? 2019 లెక్కల ప్రకారం 8,07,276 చదరపు కిలోమీటర్లు. అంటే మొత్తం భూభాగంలో 24.56% ఉంది. ఇక్కడ చూడండి, 2021 ప్రకారం అయితే 7,13,789 789 క్లియర్గా ఉంది చదరపు కిలోమీటర్లు. ఇక్కడ పర్సంటేజ్ వచ్చి మొత్తం భూభాగంలో 21.71. భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణానికి మధ్య గల దూరం 3,214 కిలోమీటర్లు. అత్యల్ప అటవీ ప్రాంతాలు కలిగి ఉన్న జిల్లా కృష్ణా జిల్లా. ఎర్రచందనం లభించే అడవులు శేషాచలం అడవులు. శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో నివసించే అరుదైన జాతి కలివికోడి. ఏపీ తీర ప్రాంతం 974 కిలోమీటర్లు. టెక్స్ట్ బుక్లో ఉన్నది, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కాదు ఇది. టెక్స్ట్ బుక్లో ఉన్నది మనం చదువుకోవాలి కాబట్టి 974 కిలోమీటర్లు. ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. నల్లమల్ల అడవిలో నివసించే ఆదిమ తెగ చెంచులు. అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది డిసెంబర్ 2006లో. వన సంరక్షణ చట్టం 1980. నెక్స్ట్ ఎఫ్డిఎస్టి ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎఫ్డిఎస్టి అంటే ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. మన శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన సౌర కుటుంబం ఆవిర్భవించింది ఎప్పుడు? 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం. 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతం అంటే ఖండానికి పశ్చిమ వైపున ఎడారి ప్రాంతాలు ఉంటాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్లో ఏ ప్రాంతంలో మడ అడవులు విస్తరించాయి? సుందర్బన్స్ అంటారు కదా, ఆ ప్రాంతంలో మడ అడవులు విస్తరించాయి. జాతీయ అటవీ విధానంను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది 1952. జాతీయ అటవీ విధానంను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఎప్పుడంటే 1952లో. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో రేపు మార్నింగ్ పెడతాను. ఓకేనా? మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ 7th క్లాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి PIE పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీద చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.